నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా? వాళ్ళకి శుభకార్యం జరగకుండా ఆపేస్తాను గురుదేవా. మంచి పని చేశావమ్మా. కానీ ఇలాంటివి చేయడం వల్ల మనకు ఉపయోగం లేదు. నువ్వు నీ బావని బ్రతికించుకోవాలంటే అర్జున్ని చంపడం ఒక్కటే మార్గం. అది కూడా పౌర్ణమి రోజు గడిచిపోయేలోగానే చేయాలి. నువ్వు దృష్టి పెట్టాల్సింది ఆ విషయం మీద తల్లి. తప్పకుండా గురుదేవా. మీరు చెప్పిన గడువులోగానే నేను అనుకున్నది సాధిస్తాను. రేపు ఉదయాన్నే మళ్ళీ రూపంలో ఆ ఇంటికి వెళ్తాను. భైరవి అర్జున్ పక్కన లేని క్షణం చూసి ఆ అర్జున్ని కసి తీరా కాటేసి చంపేస్తాను. వదలను గురుదేవా, వదలను. నా ప్రాణానికి ప్రాణమైన నా బావని ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ అర్జున్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాణ్ణి చంపి తీరుతాను. వాడి ప్రాణాలు తీయటానికి ఒక్క క్షణం చాలు. ఆ క్షణం కోసమే ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటాను గురుదేవా. అమ్మమ్మ, వద్దమ్మా, తనకివ్వు. పిన్ని తీసుకోండి. ఏమండి? వద్దు. ఆదిత్య, ఇద్దరు ఆ గరుడగుట్ట దగ్గరకో ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళే వాళ్ళు ఇంకా రాలేదు. ఏం జరిగిందో ఏంటో అర్థం కావడం లేదు. అమ్మా, వాళ్ళు వెళ్ళిన చోటుకి మనమైనా వెళ్ళి చూద్దాం పదమ్మా. ఆదిత్య, కనీసం నువ్వైనా నన్ను అక్కడికి తీసుకెళ్ళు. అక్కడ నా కొడుకు ఎలా ఉన్నాడో ఏం జరిగిందో నాకు తెలియాలి కదా. మాట్లాడకుండా మౌనంగా ఉన్నారేంటి అందరూ? అత్తయ్య, వాళ్ళకేం కాలేదు, తిరిగి వచ్చేస్తున్నామని భైరవి మెసేజ్ చేసింది కదా అత్తయ్య. మనం కంగారు పడతామని అలా చెప్పుండొచ్చు. ఇప్పుడు మనం వెళ్తే జరిగే ప్రమాదం ఏం లేదు కదా. పద ఆదిత్య, వెళ్దాం. నా మనసు ఎందుకో కుదురుగా లేదు. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. ఆదిత్య, వెళ్దాం పద. వెళ్దాం పద ఆదిత్య. బావా, భైరవి, మీకేం కాలేదుగా? ఏమ్మా, నాగమ్మ అక్కడికి వచ్చిందా? మీకేం కాలేదు కదమ్మా. అంతా మీరనుకున్నట్టే జరిగింది కదా. చెప్పండమ్మా. లేదు నాన్నమ్మ. నేను అనుకున్నది ఒక్కటి, అక్కడ జరిగింది ఇంకొకటి. ఏం జరిగింది భైరవి? ఏమైంది చెప్పండి. నాగమ్మ అక్కడికి రాలేదు. మేము వెళ్ళిన చోటికి నాగమ్మ రాలేదని తెలుసుకొని మాయ చేసింది.
మాయ చేసిందా? ఏం చేసింది? నాగమ్మకి మేమెక్కడున్నామో నిజం తెలిసిపోయిందని నువ్వు ఫోన్ చేసావు కదా బావా. నీతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా అది బావా జరిగింది. అంత మాయ చేసింది. నాగమ్మ అక్కడికి రాకపోవడం వల్ల అలాంటి మాయ చేసుండొచ్చు. అదే మీరున్న చోటు తెలుసుకుని ఉంటే ఈ పాటికి నీకేమై ఉండేదో అర్జున్. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, నా మాట ఎవరైనా విన్నారా? నా అదృష్టం బాగుండి మీ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే అత్తయ్య బాధపడకండి. మీకు మాట చెప్పనా? దేవతల్ని ప్రార్థించి వాళ్ళ అనుగ్రహంతోనే నాగమ్మని ఎదిరిస్తూ నా భర్తని కాపాడుకోగలుగుతున్నాను అంటే ఏదో ఒకటి చేసి ఈ సమస్యని కూడా నేను పరిష్కరించుకుంటానత్తయ్య. నాకు ఆ నమ్మకం ఉంది అత్తయ్య. మీరు బాధపడకండి. ఏం నమ్మకమో ఏమోనమ్మా. ప్రతి క్షణం జరిగే విషయాల్ని తలుచుకుంటుంటే నాకు నాకు అమ్మా 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 ప్లీజ్ అమ్మా, నాకేం కాలేదు కదా. నాగమ్మ మీరున్న చోటికి రాలేని పరిస్థితుల్లో కూడా మీ శోభనం జరగకుండా చేసింది అంటే ఇంకా ఎప్పటికీ మీ శోభనం జరగదని అర్థం. భైరవి, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు బాగా అలసిపోయి ఉంటారు. ముందు లోపలికి వెళ్ళండి. అర్జున్ కూడా తీసుకెళ్ళు. ఏమండి, విట్లాచారి సినిమాలో లాగా అక్కడ అంత మాయ జరిగిందేంటండి? అది ఖచ్చితంగా నాగమ్మ పని అయ్యుంటుందండి. అక్కడ అంత పెద్ద రచ్చ రంబోలా జరిగిందంటే వాళ్ళ శోభనం ఇక ఎప్పటికీ జరగనట్టే కదండి. కామెడీ సినిమా చూస్తూ హర్రర్ సినిమా చూస్తున్నట్టు అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టారేంటండి? ఇది మనం సంతోషించాల్సిన విషయమే కదా. నాగమ్మ వాళ్ళిద్దరి శోభనాన్ని జరగకుండా ఆపుతున్నా వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండడం నాకిష్టం లేదు. ఎలాగైనా సరే ఆ అర్జున్ గాడిని లేపేయాలి. వాడి అడ్డు తొలగిపోతే
మనకింక ఏ సమస్య ఉండదు. ఇప్పుడు ఏం జరిగినా మన మీదకే అనుమానం వస్తుంది కదండి. నాగమ్మ అర్జున్ని ఎన్నిసార్లు చంపాలనుకున్నా ఆ భైరవి అడ్డుపడుతుంది. కాబట్టి నాగమ్మ మాయ చేసో మోసం చేసో ఆ అర్జున్ గారిని చంపాలనుకుంటుంది. అందువల్ల ఆ అర్జున్ గాడు ఏ విధంగా చచ్చినా నాగమ్మ మీదనే అనుమానం వస్తుంది, కానీ మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. మీరనేది కూడా నిజమేనండోయ్. అందుకే వాణ్ణి నేనే లేపేస్తాను. ఎలా లేపాలి అనేది ఆల్రెడీ ప్లాన్ చేసేసాను. ఆ గరుడగుట్ట దగ్గర అర్జున్కి భైరవ్కి ఏం కాలేదు కదా? వాళ్ళిద్దరూ మన కళ్ళ ముందే ఉన్నారు కదమ్మా. నువ్వేమీ ఆలోచించకు, బాధపడకమ్మా. నమస్కారం అన్నపూర్ణమ్మ గారు. అక్కడే నిలబడిపోయారేంటమ్మా, రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? ఈ రోజు మా చెల్లికి సీమంతం చేస్తున్నావమ్మా. బొట్టు పెట్టి పిలవడానికి వచ్చాం. మీరు తప్పకుండా రావాలి. అమ్మా, సాయంత్రం తప్పకుండా రండి. వెళ్ళొస్తాం. ఒక్క నిమిషం ఆగండమ్మా. ఏంటమ్మా? నా కూతుర్ని కౌశల్యని బొట్టు పెట్టి పిలిచారు. మరి నా మనవరాల్ని బొట్టు పెట్టి పిలవకుండా వెళ్ళిపోతున్నారేంటమ్మా? క్షమించండి అమ్మా, భైరవిని పిలవకూడదనే పిలవలేదమ్మా. అదేంటి, నా భార్యని ఎందుకు పిలవకూడదు? మీ ఇంటి ఇలవేలిపైన నాగమ్మ తల్లే నేను చంపాలి అనుకుంటుందిగా బాబు. ఆ విషయం మీ పెళ్లిలో మేము కళ్ళారా చూసాం. నీ భర్తకి ప్రాణగండం ఉందంటే నీ జాతకంలో ఏదో దోషం ఉన్నట్టే కదమ్మా. అలాంటి దోషం ఉన్న వాళ్ళని ఇలాంటి శుభకార్యాలకు పిలిస్తే మంచి జరగదమ్మా. పెళ్ళయ్యాక వీళ్ళ శోభనం ఇప్పటివరకు జరగలేదంటే అమ్మాయి నష్టజాతకురాలనే కదా అర్థం. శుభకార్యాలకి కష్టాలు గండాలు దోషాలు ఉన్నవాళ్ళని పిలిస్తే మంచి జరగదు కదమ్మా. అందుకే పిలవలేదమ్మా, క్షమించండి. కానీ మీరు మాత్రం సాయంత్రం ఫంక్షన్కి తప్పకుండా రండమ్మా. పదక్క. ఏమా, ఆగండి. ఏమండి ఏమండి, బావా ఒక్క నిమిషం ఆగండి. బావా బావా ఆగు బావా. ఏమండి, ఆగండి ఆగండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బుద్ధి లేదా మీకు? కొంచెమైనా ఆలోచించక్కర్లేదా? అసలు ఇలాగేనా పిలిచేది? వదిలే బావా. భైరవి, వాళ్ళు చూడు ఎలా వాగుతున్నారు.
అలాగేనా చెప్పేది? బావా ఆగు బావా. అమ్మా మీరు వెళ్ళండి ప్లీజ్. భైరవి వెళ్ళిపోమంటావేంటి భైరవి? వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూసావా? వదిలే బావా. వాళ్ళు ఏం వాగారో చూసావు కదా, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బావా వాళ్ళని ఆగు బావా. ఇలాంటివేం పట్టించుకోవద్దు. పట్టించుకోవద్దు అంటావేంటి? అసలు వాళ్ళు బావా వద్దు బావా, పట్టించుకోవద్దని చెప్తాను కదా. వాళ్ళు మూర్ఖత్వంగా నోటికొచ్చినట్టు ఏదేదో వాగారు. అవేవీ నువ్వు మనసులో పెట్టుకోవద్దమ్మా. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచన కూడా లేకుండా మాట్లాడే వాళ్ళని మనం పట్టించుకోకూడదు భైరవి. భైరవి, వాళ్ళ ఆలోచనల్ని నమ్మకాలని ఎదుటి వాళ్ళ మీద రుద్దకూడదనే జ్ఞానం వాళ్ళకి లేదు. వదిలేమ్మా. అన్నయ్య మీరెవరూ నా గురించి బాధపడకండి. ఒక విధంగా వాళ్ళన్నది నిజమే. వాళ్ళు అలా మాట్లాడి ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి, ఈ సమస్య నుండి ఎలా బయటికి రావాలి అనే విషయాన్ని వాళ్ళు నాకు గుర్తు చేశారు. ఆ విధంగా చూస్తే పరోక్షంగా వాళ్ళు నాకు సహాయం చేసినట్టే. ఇందులో బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. అసలు వాళ్ళన్న దాంట్లో తప్పేమీ లేదు. మీరెవరూ బాధపడకండి. మీరందరూ దాని గురించి ఎక్కువగా ఆలోచించి మనసులో పాడు చేసుకోకండి. అమ్మా భైరవి, భైరవి 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 గాయాలింకా తగ్గలేదా అమ్మా? ఇప్పుడు నాకు గాయాలు సమస్య కాదు గురుదేవా. నా బావని బ్రతికించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆ అర్జున్ని చంపలేకపోతున్నాను. అదే నా బాధ. ఒక్క ప్రయత్నాన్ని కూడా సఫలం చేసుకోలేకపోతున్నానంటే ఖచ్చితంగా అది నా అసమర్థతే అయ్యుంటుంది. నా మీద నాకే అసహ్యం వేస్తోంది గురుదేవా. ఫలితం అనేది ఒక్క సమర్థత మీదే ఆధారపడి ఉండదు తల్లి. పరిస్థితుల ప్రభావం మీద కూడా ఆధారపడి ఉంటుంది. తెలివి పరాక్రమం ఉన్నంత మాత్రాన అన్ని సమస్యల్ని పరిష్కరించుకోలేవు. కొన్ని సాధించుకోవడానికి, కొన్ని పరిష్కరించుకోవడానికి కొంత సమయం పడుతుందమ్మా. మీరన్నది నిజమే గురుదేవా. కానీ నా బావని బ్రతికించుకోవడానికి వేచి చూసే అంత సమయం లేదు కదా. నిజమే. అవకాశం కోసం ఎదురు చూడడం కన్నా కొన్ని అవకాశాల్ని మనకి మనమే సృష్టించుకోవాలి. అనుకున్నది సాధించడానికి తగినంత సమయం లేదు కాబట్టి ప్రతి క్షణం కూడా నీకు విలువైనది, అమూల్యమైనది. నువ్విక్కడే ఉంటే అనుకోకుండా ఏదో ఒక క్షణం నీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు చెప్పింది నిజమే గురుదేవా. ప్రాణం పురుడు పోసుకోవడానికి నెలలు, వారాలు, రోజులు సమయం కావాలి. కానీ
అదే ప్రాణాన్ని తీయడానికి ఒక్క క్షణం చాలు. క్షమించండమ్మా, భైరవిని పిలవకూడదనే పిలవలేదమ్మా. నీ భర్తకి ప్రాణగండ ఉందంటే నీ జాతకంలో ఏదో దోషం ఉన్నట్టే కదమ్మా. అలాంటి దోషం ఉన్న వాళ్ళని ఇలాంటి శుభకార్యాలకు పిలిస్తే మంచి జరగదమ్మా. దేని గురించి ఆలోచిస్తున్నావు బావా? చెప్పు బావా. నీ గురించే. నా గురించా? ఏం ఆలోచిస్తున్నావు? నా కారణంగా నువ్వు అవమానాలు పడాల్సి వస్తుంది.